హలో అండి. నమస్తే. ఈరోజు కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇలా పప్పులు పురుగు పడుతూ ఉంటాయి కదండీ! అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్‌నైతే షేర్ చేస్తున్నానండి. దీనికోసం మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాం కదండీ! పచ్చకర్పూరం. అవి ఇలాంటి పిల్లలు తీసుకోండి. తీసుకొని ఇలా పప్పులు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా! ఆ డబ్బాల్లో గనక వేసేసి మూత గట్టిగా పెట్టేసుకున్నామనుకోండి పురుగనేది అస్సలు పట్టదు. అలాగే బియ్యపిండి, గోధుమ పిండి ఇలా పిండ్లేమైనా పాడవుతాయి అనుకున్నా గానీ వాటిల్లో కూడా ఒక పెద్ద ముక్క టిష్యూ పేపర్‌లో చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకున్నామనుకోండి అస్సలు పురుగు పట్టవనమాట. అలాగే మనం వాడుకునేటప్పుడు కూడా తడి చేతులు తగలకుండా జాగ్రత్తగా తీసుకొని మూతలు గట్టిగా పెట్టుకుంటే పురుగు అస్సలు పట్టదు. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చెప్పులు స్టోర్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను టిప్స్ అయితే షేర్ చేశానండి. ఫ్రిడ్జ్‌లో ఉంచినా, బయట ఉంచినా కొబ్బరి చిప్పలు బూజు పట్టకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఈరోజైతే మంచి టిప్స్‌ని షేర్ చేస్తున్నానండి. మనం బయట ఉంచుకోవాలనుకోండి కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉంటాయి కదా! అలాంటప్పుడు బయట స్టోర్ చేసుకోవాలంటే ఇలా కొబ్బరి చిప్పల్ని ఏదైనా ఒక గిన్నెలో వాటర్‌లో పూర్తిగా మునిగే వరకు ఇలా పెట్టుకొని మూత పెట్టేసేసి ఉంచుకున్నామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. అలాగే రోజు విడిచి రోజు ఆ వాటర్‌ని మార్చుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలనుకోండి ఇలా ఏదైనా కంటైనర్‌లోకి తీసుకొని కొబ్బరి ముక్కల్ని నిండుగా నీళ్లతో నింపేసేసి మునిగే వరకు మూత పెట్టేసి పెట్టుకున్నామనుకోండి 15 రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. ఏదైనా కానీ మనం వెంటనే వాడుకుంటే మంచిదండి ఇలా నిల్వ ఉంచుకోవడం కంటే కూడా. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో నెయిల్ కట్టర్లు ఒక్కోసారి పదును కోల్పోయి ముద్దుల్లాగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు నెయిల్ కట్ చేసుకుందామంటే అవి అస్సలు కట్ అవ్వవు. అలాంటప్పుడు ఇలా ఏదైనా టాబ్లెట్ స్ట్రిప్స్ అయిపోయింది తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసినట్లుగా ఒక 10, 12 సార్లు చేసామనుకోండి ఆ నెయిల్ కట్టర్ చక్కగా షార్ప్నెస్ వస్తుందండి. చక్కగా మనం నెయిల్స్ కట్ చేసుకోవచ్చు అనమాట. టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కిచెన్ క్లీనర్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తున్నానండి. దీనికోసం అయితే బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను. ఇంకా షాంపూ ఏదైనా తీసుకోవచ్చు మీరు. నేను క్లినిక్ ప్లస్ తీసుకున్నాను. ఇది హాఫ్ ప్యాకెట్ సరిపోతుంది. ఇంకా వెనిగర్ ఇది ఒక 2 మూతలు వేసుకుంటున్నాను అనమాట. ఈ వెనిగర్ వేయంగానే మనకి రియాక్షన్ ఇలా వస్తుంది. ఇలా వస్తేనే మనకి బాగా పనిచేస్తుంది అనమాట. వెనిగర్ మంచిది తీసుకోవాలి. ఇది వాడటం వల్ల సన్న పురుగులు, బొద్దింకలు లాంటివి మన కిచెన్లో కనపడవు. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. 10 రూపాయల్లోనే మనం ఈ కిచెన్ క్లీనర్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలాగా బేకింగ్ సోడా కరిగేలాగా కలుపుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కిచెన్ క్లీనర్ రెడీ అయిపోయింది. మనకి కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ చల్లని వాతావరణంలో పులుసు కానీ రసం కానీ ఉంటే చాలా బాగుంటుంది కదండి. అందులోనూ బెండకాయ పులుసు అయితే టేస్ట్ అద్దిరిపోతుంది. బెండకాయలు బాగా కడిగేసుకున్నవి 4, 5 కట్ చేసుకున్నాను. ఇంకా క్యారెట్ ఒకటి, ఒక టమాటో, ఇంకా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ అంతా నానబెట్టిన చింతపండు గుజ్జు తీసేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసి స్టవ్ వెలిగించేసి ఒక పొంగు వచ్చే వరకు ఉంచి అందులో 1 స్పూన్ ఉప్పు, పసుపు, కారము తగినంత వేసుకొని ఇంకా రసం పౌడరు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి కొంచెం బాగా మరిగి ముక్క మెత్తబడ్డాక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం కరిగాక తాలింపు కోసం నూనె, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, చిన్నులపాయలు, ఇంగువ ఇవన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ బెండకాయ రసం అనేవి రెడీ అయ్యాయి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో.